హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మ్యాంగో డెజర్ట్స్ చేస్తున్నాను. సో సమ్మర్లో మ్యాంగోస్ అనేది మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి డెజర్ట్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో మిల్క్ బాయిల్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది. ఇందులో కొద్దిగా మనము మిల్క్ వేసుకుంటూ ఇలా లంప్స్ లేకుండా మొత్తం కస్టర్డ్ పౌడర్ అంతా కలుపుకోవాలి. సో ఇలా కస్టర్డ్ పౌడర్ అంతా ఒక స్పూన్తోని మనము ఇలా మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మిల్క్ బాయిల్ చేసామో సో ఆ మిల్క్లో అకార్డింగ్ టు టేస్ట్ మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. సో షుగర్ యాడ్ చేశాక ఒక 1 మినిట్ అనేది మనము ఇలా మిల్క్ బాయిల్ అవ్వడానికి ఇవ్వాలి. సో ఆ తర్వాత మనము ఏదైతే కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నామో కొంచెం వేసుకుంటూ ఈ మిల్క్లో మనము కలుపుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ అనేది మొత్తం ఒకసారి వేయొద్దండి, ఉండలు కడుతుంది. జస్ట్ మనం కొంచెం వేసుకుంటూ ఇలా మిల్క్లో కలపాలి. సో ఇలా కొంచెం మొత్తం కస్టర్డ్ వేసుకొని కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ మనం ఇలా బాయిల్ అవ్వడానికి ఇవ్వాలి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. మరీ ఎక్కువసేపు అనేది మనం ఉడికించొద్దు. ఇలా కస్టర్డ్ అనేది మనకు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. సో ఇంకా కొంచెం గట్టిగా అయింది చల్లారాక. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ అనేది మనం ఒక బౌల్లో 1/2 కస్టర్డ్ తీసుకుంటున్నాము. చూడండి, చాలా మనకు గట్టిగా అయిపోయింది కస్టర్డ్ అనేది. సో ఇందులో మనము ఒక 2 స్పూన్స్ వరకు మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీకు మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే మీరు కొంచెం ఎక్కువ కూడా ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇలా కలుపుకోవాలి కస్టర్డ్లో మ్యాంగో ప్యూరీ. సో ఇప్పుడు కస్టర్డ్ మ్యాంగో గురించి ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసిన మనము కొన్ని మ్యాంగో ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కస్టర్డ్, ఆ కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. సో పైనుండి కొన్ని అగైన్ కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ నుండి మనము వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా మ్యాంగో కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడే సర్వ్ చేయట్లేదు, ఒక 1 అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ డెజర్ట్ వచ్చేసి నేను మ్యాంగో పుడింగ్ చేస్తున్నాను. దీనికోసం మనము ఇలా మిల్క్లో రస్క్ వచ్చేసి మనం ఏదైతే నార్మల్ టీలో యూస్ చేస్తామో ఆ రస్కే ఇలా 2 సైడ్ డిప్ చేసుకుంటూ ఒక బౌల్లో ఇలా మొత్తం రస్కులన్నీ బేస్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కస్టర్డ్ అంతా ఇలా పైనుండి వేసుకోవాలి. సో ఇందులో మనకి ఇప్పుడు కొంచెం ఇది కలర్ఫుల్గా కనిపించాలంటే మనము కొన్ని మ్యాంగో ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకొని ఇందులోనే కొన్ని టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ అనేది మీకు ఆప్షనల్. ఒకవేళ మీకు ఇది కలర్ఫుల్గా కనిపించాలంటే కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి. సో పైనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మనకు మ్యాంగో పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. బట్ ఇది వచ్చేసి మనము ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. థర్డ్ డెజర్ట్ వచ్చేసి వెరీ సింపుల్గా మ్యాంగో మస్తానీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొంచెం ఇలా మ్యాంగో ప్యూరీ అంతా వేసుకోవాలి మనము గ్లాస్ లోపల.
ఆ తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇందులో మనము మ్యాంగో షేక్ని యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో షేక్ వచ్చేసి మిల్క్ అండ్ కట్ చేసిన మ్యాంగోస్తోని చేసిన మ్యాంగో షేక్. సో ఈ మ్యాంగో షేక్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే మనము ఒక 1 to 2 స్పూన్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి అగైన్ కొన్ని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకోవాలి. సో మనకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా కొంచెం పైనుండి పెట్టుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీగా మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయింది. సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.